అమ్మి ఏంది అందరూ ఏదో పెద్ద పంచాయతీ పెట్టినట్టుండారు. నువ్వు ఆశ్రమం నుంచి ఎప్పుడొచ్చావు? మధ్యాహ్నం వచ్చాను వదిన. నువ్వు ఏం చేస్తున్నావు అమ్మా? ఇల్లు తుడుస్తున్నానన్నయ్య. అంటే ఇంట్లో పనంతా నువ్వే చేసావా? ఇల్లంతా నీట్గా ఉండడానికి కారణం నువ్వేనా? పంచాయతీ పెట్టింది మన గురించి అత్తయ్య. ఇప్పుడు గాని ఇంటి పనంతా ఆమెనే చేసిందంటే మీ మామ కౌశికి మనల్ని బతకనీరమ్మి. ఒక్క పని కూడా తిన్నగా చేరు కదా. ప్రతి పనిలోనూ ఏదో ఒక లిటికేషన్ ఉండాలి, లేదంటే అస్సలు నిద్ర పట్టదు కదా మీకు. యువరాజ్, నువ్వు ఈ మధ్య మా ఇద్దరిని ఎక్కువగా తిడుతున్నావు. నేను హర్ట్ అయ్యాను, బొంగుముతి కూడా పెట్టుకున్నాను. అమ్మి మనం గాని కిందకు పోయి ఆ శ్రీవల్లి నిజం చెప్పకుండా ఆపకపోతే నిజంగానే మన మూతి వంకరపోతుంది. పద పద. పదండి. చెప్పు శ్రీవల్లి, ఇంట్లో పనంతా నువ్వే చేసావా? నిష్క వాళ్ళు చేయలేదా? అదే జరుగుంటుంది రాత్రి. ఇల్లు ఇంత క్లీన్గా ఉన్నప్పుడే మనకి డౌట్ వచ్చింది కదా. యో అబ్బే, ఏంది నీకు అనుమానం వచ్చేది? అమ్మి ఇంటి పనంతా మేమే చేసుండామమ్మి. అవునుదినా, ఏ గిన్నెకి మచ్చ లేకుండా, ఏ బట్టకి మడత పడకుండా, నేల మీద చిన్న మరక లేకుండా, గోడలకి బూజు లేకుండా ఒళ్ళొంచి కష్టపడి పని చేసినాము. మీరు పడిన కష్టం మీ మాటల్లో తప్ప మీ మొహాల్లో కనిపించట్లేదు. అవును, ఏసీలో రోజంతా చిల్లై ఇప్పుడే కిందికొచ్చినట్టు అనిపిస్తుంది. ఇదిగో, కష్టపడితే మొహం అలా ఉంటుంది, ఖాళీగా కూర్చొని తింటే మొహాలు ఇలా ఉంటాయి. పని చేయమన్నారు, చేసామంటుంటే కాదంటున్నారు. ఇలా అయితే ఎలా అక్క? అరే చెప్తున్నారు కదా వాళ్లే పని చేశారని. రోజంతా నేను ఇంట్లోనే ఉన్నాను, నేను కూడా చూశాను వాళ్ళు పనిచేయడం. ఇప్పుడే పనంతా చేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళొచ్చాం వదినా. మరి పనంతా మీరే కష్టపడి ఒళ్ళొంచి చెమటోడ్చి చేస్తే ఇప్పుడు ఇల్లెందుకు శ్రీవల్లి తుడుస్తుంది? చీ బతుకు, ఎంత మాయ చేసినా ఈ అమ్మాయి మాత్రం మమ్మల్ని వదిలిపెట్టేలా లేదు. చెప్పండి. అంటే మా కష్టం చూడలేక శ్రీవల్లిని వచ్చి సాయం చేస్తానని పట్టుబట్టింది. సరే, ఇల్లు తుడవటమే కదా అని ఇచ్చాం. వాళ్ళు చెప్తుంది నిజమా శ్రీవల్లి? నిజంగా పనంతా వాళ్లే చేశారా? నువ్వు ఇల్లు తుడిచావు అంతేనా? అవునక్క, మొత్తం వాళ్ళే చేశారు. నేను జస్ట్ ఇల్లు మాత్రమే తుడిచానంతే. ఇక నుంచి నువ్వు అది కూడా చేయాల్సిన పని లేదమ్మా. ఎందుకంటే ఇంటి పనంతా వాళ్లే చేస్తారు, అంతే కదా? అంతే బా, అంతే. సరే శ్రీవల్లి, నువ్వు వెళ్ళు. సరే అక్క. వదినా, మేం వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాం. సరే జగదాత్రి. హలో హలో హలో, గంటలు గంటలు రెడీ అవ్వకుండా త్వరగా రెడీ అయ్యండి. కింద చాలా పనులున్నాయి. ఏం పనులున్నాయి? డిన్నర్ చేయడమే కదా, దానికి ఇంకా టైం ఉంది. రేపొద్దున్నే టిఫిన్కి కొంచెం మినపప్పు నానబెట్టుండామమ్మి. రుబ్బడానికి మిక్సరు, గ్రైండరు అవేవి పనిచేయడం లేదు. వాళ్ళు పప్పుని చేత్తో రుబ్బాలి వదినా. లేట్ అవుతుంది కదా, అందుకే త్వరగా రమ్మని చెప్పాను. ఇద్దరూ అంత పిండి ఎలా రుబ్బుతారు? చేత్తో బా, చేత్తో రుబ్బుతారు. ఏమమ్మే, అంతే కదా? పిండి రుబ్బి మళ్ళీ ఇంతమందికి డిన్నర్ చేయాలంటే కష్టం అవుతుంది కదా. మీరేమి పిండి రుబ్బక్కర్లేదు, డిన్నర్ ఆర్డర్ చేసేద్దాం. అదెలా కుదురుతుంది వదినా? మాకేమో శ్రీవల్లి హెల్ప్ చేయకూడదు, మీరు హెల్ప్ చేయరు. వాళ్ళకేమో కష్టం అవుతుందని ఆర్డర్ పెడతానంటున్నారు. అవునక్క, అయినా వంట వాళ్ళు చేస్తామని చెప్పారు కదా, చూసుకొనివ్వండి. ఎలా అయినా చేయమని చెప్పండి. ఈ మధ్య బయట ఫుడ్ ఒంటికి పట్టం లేదమ్మీ.
సరిగ్గా అరగడం కూడా లేదు. ఒళ్ళు కొవ్వెక్కితే అలానే ఉంటుంది. ఏంది బా ఏదో అంటా ఉండవు? ఏం లేదు, బాడీలో ఫ్యాట్ ఎక్కువైతే అలానే ఉంటుంది అంటున్నా. సరే అత్తయ్య, మీరు చెప్పినట్టే పిండి రుబ్బి వంట కూడా చేస్తాం. పదదాత్రి, యుద్ధానికి సిద్ధమవుదాం. పని గురించి అంత ఖచ్చితంగా ఉన్నారు కదా, ఇంకోసారి మీరు పని చేయాల్సి వచ్చినప్పుడు అప్పుడు చెప్తాను మీ పని. పెద్ద చెప్పునావులే. మేము అసలు పని చేస్తేనే కదా నువ్వు చెప్పేదానికి. మమ్మల్ని టార్చర్ చేయడం మీకు తెలిస్తే దాని నుంచి గెట్టా తప్పించుకోవాలో మాకు తెలుసు. వాళ్ళొచ్చి పిండి రుబ్బుతూ ఏడవడం మనం వెళ్ళి చూడాలి. పదండతే. అత్తయ్య, ఆ గెటప్ ఏంటి, ఆ సెటప్ ఏంటి, అసలు ఏం చేస్తున్నారు వాళ్ళు? అదే నాకు కూడా అర్థం కావడం లేదమ్మీ. అత్తయ్య, మనం ఎంత కష్టపెట్టినా దాంట్లో సంతోషాన్ని వాళ్ళు ఎలా వెతుక్కోగలుగుతున్నారు? పగ తీర్చుకుందాం అనుకుంటే పాట పాడతా నవ్వుకుంటా ఉండారు. మనిద్దరము ఏడ్చినా నాకంత బాధ అనిపించలేదు గాని వాళ్ళ నవ్వులు చూస్తా ఉంటే నాకు కడుపు మండిపోతా ఉండదు. పదమే, ఈడుండి మనం ఆ దరిద్రాన్ని చూడలేము. పా.